మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడం పట్ల రాయవరం మండలంలో హర్షోద్రేకాలు వ్యక్తమయ్యాయి. సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ సీనియర్ నాయకుడు రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాయవరం మండల కూటమి నాయకులు పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపడం చారిత్రాత్మక అవసరమన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందన తెలియజేస్తూ వాళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలపడానికి కృషి చేసినటువంటి మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కష్టం అంతా ఆయన పడటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 26 జిల్లాలు చేస్తూ, అది కూడా పార్లమెంటు పరిధిలో ఒక జిల్లాను చేస్తూ మెండపేట నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లా, కోనసీమ జిల్లాలో కలపడం జరిగింది గత ప్రభుత్వం. ఇది చాలా హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా జరిగిందని ఆ రోజుని సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మెండపేటలో పలు చోట్ల, మెండపేట చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోని కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది, ధర్నాలు వ్యక్తం చేయడం జరిగింది, బంధులు చేసాం, మానవహారాలు కూడా ఆ రోజున చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 2022వ సంవత్సరం జనవరి 26ని ఈ యొక్క 26 జిల్లాలని ప్రకటించిన సందర్భంలో మరి అదేవిధంగా ఏప్రిల్ 4వ తారీఖు 2022 ఏప్రిల్ 4వ తారీఖుని కోనసీమ జిల్లాకు, ఈ జిల్లాలన్నింటిలో కూడా జీవో విడుదలైంది. అప్పటి నుంచి కూడా ప్రజల యొక్క మెండపేట నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల వాంఛ, వారి యొక్క కోరికలు ఈడేరినటువంటి రోజు ఈ రోజు. అందుగురించి ఈ రోజుని మరి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా వేగుళ్ళ ప్రీతం నాయకులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు మరి మంత్రి పదవిని సైతం, మంత్రి ఆఫర్ కూడా వచ్చింది ఆయనకి, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి. నాకు మంత్రి పదవి కాదు, ఈ జిల్లాని మండపేట నియోజకవర్గాన్ని పూర్వం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపటమే నా ఏకైక లక్ష్యం అని, అదేవిధంగా ఎన్నికల సభలో 2024 మెండపేట ఎన్నికల సభలో కూడా జోగేశ్వరరావు గారు కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి నిండు మనసుతోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆయన్ని గుండె లోతుల్లో కూడా గుడి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిండు మనసుతోటి ఆయన అభినందిస్తూ ఈ రోజున అందరూ కూడా ఉదయపూర్వకంగా ఆయన అభినందించడం జరుగుతుంది.